నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గూడా ఆందోళనకి దిగింది. మరి ఏదైతే పిన్నెల్లిలో సాల్మన్ హత్య జరిగిందో, ఆ హత్యను తీసుకొని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? మరొక పక్క చూసుకున్నట్లయితే కాకినాడలో కూడా టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. అసలు ఏంటి? ఒక పక్క కూటమి చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తల పైన దాడి చేస్తుందని వైసీపీ ఆందోళన చేయడం, మరో పక్క టీడీపీ కార్యకర్తల పైన దాడులు జరగడం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సాల్మన్ హత్యను తీసుకొచ్చి అది రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తుంది వైసీపీ అని చెప్పి కొందరు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ ఏసారు సార్. మరి దళితులను ఊచకోత కోస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు వైసీపీ కీలక నేతలు. మరి అటుపక్క చూసుకున్నట్లయితే కాకినాడలో కూడా టీడీపీ కార్యకర్త చనిపోయారు, బంగారయ్య. మరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు? అటు చూసుకున్నట్లయితే కూటమి నేతలు దళితులపైన విరుచుకుపడుతున్నారని కొందరు అంటున్నారు. ఇటు చూసుకున్నట్లయితే టీడీపీ కార్యకర్తలపైనే దాడులు పెరిగిపోతున్నాయని కొందరు చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయటమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, కంపెనీలు పెడతారు, యువతకి ఉపాధి కల్పన జరుగుతుంది. ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్ లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళా 2 రోజుల్లో దావోస్ వెళ్తున్నారు. ఏంటి, రేపు 19వ తారీఖు ఆయన దావోస్ పర్యటన. అదే సమయంలో దీన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించి ఇది ఒక అరాచక ప్రదేశ్ అనేది అతను ఫోర్కాస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పిన్నెల్లి గ్రామం, ఇప్పుడు మీరే చెప్పారు, అతను ఎవరు? సాల్మన్ అనే అతని మరి హత్య. అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు పొడిచారు అతన్ని? ఎన్ని రోజులు అతను హాస్పిటల్లో ఉన్నాడు? అంటే 6 రోజులుగా అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతని శవాన్ని తీసుకుని ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి అక్కడ మళ్ళా అగ్గిరాజేయాలని చూస్తున్నారు. పిన్నెల్లి గ్రామం ఏంటమ్మా, దాని యొక్క చరిత్ర ఏంటి? ఇప్పుడు గుంటూరు జిల్లా అక్కడ గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో అది ఒక రావణ కాష్టం. ఏంటి, గ్రూపులుగా గ్రామం విడిపోయి 2 పార్టీల పంచన అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులు చేరి ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవటం, చంపుకోవటం. అది ఇవాల్టిదా? ఆ రావణ కాష్టం ఎన్ని ఏళ్ల నుంచి మండుతోంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఏం జరిగింది? ఒక వర్గాన్ని సామాజిక బహిష్కారం చేశారు. వాళ్ళు దళితులే, వీళ్ళు దళితులే, వాళ్ళు మైనారిటీలే, వీళ్ళు మైనారిటీలే, ముస్లిమ్స్. అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, అప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో నరికి నరికి చంపారు. చెరుకుతో తోటలు తగలబెట్టారు, పొలాలు బీళ్లు పెట్టారు, బోర్లు కోసేశారు. ఎంత విధ్వంసం జరిగింది అది చూసే కదా అప్పుడు చంద్రబాబు ఏంటి, చలో ఆత్మకూరుకు పిలిపించాడు. అవును సార్. ఆత్మకూరు ఎక్కడ? అది మాచర్ల నియోజకవర్గం, దీని దగ్గరలోనే అది కూడా ఉంటుంది, దుర్గి మండలం. చలో ఆత్మకూరుకి ఆయన పిలిపిస్తే ఆయన నెలనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి గేట్లకి తాళాలు కట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి వెళ్తానంటే ఆయన ఇంటి గేట్లకి ప్రభుత్వం తాళాలు కడుతుందా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అలా అడ్డుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుని అడుగడుగుని అడ్డుకున్నారు. ఆ రోజు రాళ్ల దాడి చేశాడు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఎక్కడ? అంగళ్ళు వద్ద. వందల మంది తలలు పగిలాయి, 12 మంది పోలీసులు తలలు పగిలాయి. ఒక యుద్ధం అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయడం కోసం ఈ రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడి హత్యలకి కారణమై, ఇప్పుడు సాల్మన్ దళితుడి ప్రాణాలు తీస్తారా అంటూ ఇప్పుడు గందరగోళం చేస్తున్నారు. నల్ల కండవాలు వేసుకుని విడుదల రజని, అంబటి రాంబాబు, మొత్తం ప్రతి జిల్లాలో, రాయలసీమలో, తిరుపతిలో ఆ బ్యాచ్ ఎవరికి వాళ్ళు రోడ్ల మీద వచ్చి ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, ఇమేజ్ని దెబ్బతీయాలి, డ్యామేజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నెలలుగా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు? నీకు 4 రోజులు కాకుండానే ఢిల్లీలో ధర్నా చేశాడు.
జగన్మోహన్ రెడ్డి 30 మందిని చంపేశారు అని చెప్పి పెద్ద ఫోటోలు ఫ్లెక్సీలు ప్రదర్శించి అప్పటి అందరిని పిలిచాడు. అక్కడ కొంతమంది జాతీయ పార్టీల నాయకులు కూడా వస్తారని చెప్పి ఎంత సినిమా చేశాడమ్మా. అవును సార్. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్. ఇప్పుడు మీరన్నట్టుగా ఏపీ బ్రాండింగ్ ని దెబ్బతీయడంలో వ్యూహమా? అంటే దావోస్ పర్యటన ఉంది, పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయనే దాంట్లో ఒక స్ట్రాటజీయా? లేదు అంటే వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ మొదలు పెట్టుకొని అమర్నాథ్ వరకు కూడా అప్పట్లో ఆ ఇష్యూస్ అన్ని కూడా వైసీపీ ప్రభుత్వానికి బూమ్రాంగ్ అయ్యాయి అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరికిద్దాం అనే ఆలోచనతో ఈ విధంగా ఆందోళన చేస్తున్నారంటారా? అది రాజ్య హింస. ఏది అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే హింసకు పాల్పడేది, పోలీసుల ద్వారా హింసించేటట్లు చేసింది. అంటే అంటే ఇప్పుడు అటు ఆ వైసీపీ విధంగానే నాయకులు ఇప్పుడు ఆ విధంగానే పోర్ట్రేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆందోళనకి దిగుతున్నారని కొందరు చెప్తున్నారు సార్. కూటమి ఇప్పుడు ప్రభుత్వం సాల్మన్ పోలీసులు చంపేశారా? సాల్మన్ కొడితే చచ్చిపోయాడా? అక్కడ ఏంటి, వాళ్ళు వర్గపోరది. ఆ గ్రామంలో కక్షలు ఉంటాయమ్మా, ముఠా కక్షలు. ఆ కక్షల్లో బలవుతున్నారు. ఆ కక్షలకి అక్కడ ఏం చేయాలా, పీస్ ర్యాలీ పెట్టాలి, అక్కడ ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయాలి. దానికి ఎవరు రావాలి ముందుకి? రాజకీయ పార్టీలందరూ ముందుకు రావాలి. తెలుగుదేశం, వైసీపీ అక్కడ కూర్చుని వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి. ఆ గ్రామ స్థాయిలో రాజకీయాలు వద్దు, దీన్ని అడ్డం పెట్టుకుని గ్రామాన్ని తగలబెట్టాలని చూస్తున్నారు. ఆ వర్గం అధికారంలోకి వస్తే ఈ వర్గాన్ని సామాజిక బహిష్కారం, ఈ వర్గం అధికారంలోకి వస్తే ఆ పార్టీ వీళ్ళని సామాజిక బహిష్కారం. మనం చూసాం కదా ఆ రోజు. ఇదే పిన్నెల్లి సామాజిక బహిష్కారం వందల కుటుంబాలు చేస్తే, ఇట్లా తగలబెడితే ఆ భూములు, ఆ పొలాలు, పంటలు ఏం చేశారు? అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు? జగన్ బాధితుల శిబిరం నడిపాడు గుంటూరులో. దాని పేరే అది. ఏది? వైసీపీ బాధితుల శిబిరం అని పెట్టారు, పునరావాస శిబిరం అని. ఆయన రోజు వెళ్ళేవాడు ఆ శిబిరానికి. ఎవరు? చంద్రబాబు మాజీ సీఎంగా పొద్దున్నే గుంటూరు వెళ్ళి, గుంటూరు పార్టీ కార్యాలయంలో కూర్చుని ఆ శిబిరానికి వెళ్ళి వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా భోజనం, ఇట్లా నెలల తరబడి వాళ్ళు అక్కడ తలదాచుకున్నారమ్మా. అంటే పల్నాడుని మళ్ళా అక్కడే వేదికగా బొగ్గుమనేలాగా, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా కుట్రకి తెరదీశారా? ఇప్పుడు దళితులపై వీళ్ళకి కొత్తగా ప్రేమ పుట్టుకు రావడం ఏంటి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కాదా? ఇప్పుడు ఆ కేసులో అనంతబాబు భార్యని మరి విచారణకు పిలిపిస్తున్నారా? ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని అతనే ఒప్పుకున్నాడు, ఎస్పీ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు, అరెస్ట్ చేశారు. అతన్ని వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు, క్యాన్వాయ్లో తిప్పించుకుంటాడు, మాట్లాడుకుంటాడు. తనే అసలు బహిరంగ సభ వేదికపై అతను మంచోడు, సౌమ్యుడు అంటాడు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు డాక్టర్ సుధాకర్ దళితుడు కాదా? ఆ రోజు వైసీపీ మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఎందుకు చేయలేదు? పెడరెక్కలు విరిచి కట్టి మరి అతన్ని ఏం చేశారు? చచ్చిపోయేలాగా చేశారు. ఒక దళిత వైద్యుడు అతను, డాక్టర్ అచ్చన్న, దళిత వైద్యుడు, కడపలో నరికి నరికి చంపారు. ఎంతమంది అమ్మా? అబ్దుల్ సలాం. వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక సలాం నంద్యాలలో ఏం చేశాడమ్మా? కుటుంబ సభ్యులను కూడా రైలు పట్టాలకు కట్టేసి ఆ సామూహిక ఆత్మహత్యలు. ఇస్లాం అనేది అసలు ఆత్మహత్య మహాపాపం అంటుంది. అట్లాంటిది ఇస్లాం నమ్ముకున్న కుటుంబం భార్యని, 2 బిడ్డల్ని సలాం రైలు పట్టాలకి కట్టేసుకుని చచ్చిపోయారంటే, సామూహిక ఆత్మహత్యలు, ఆత్మహత్యలు, సజీవ దహనాలు, హత్యలు, శిరోముండనాలు ఎన్ని జరిగాయమ్మా? ఇవి ఇప్పుడున్నాయా? ఈ 18 నెలల్లో అట్లా ఏ కుటుంబం అన్నా రైలు పట్టాల పైన కట్టుకుని ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అంటే ప్రశాంతంగా రాష్ట్రాన్ని ఉండనివ్వరా? ఏం సాధిస్తారు దీనివల్ల? అంటే అధికారం కోసం ఈ రకంగా అరాచకాలను ప్రోత్సహిస్తారా? మనం చూసాం ఏంటి, తెనాల్లో వాళ్ళెవరు, గంజాయి గ్యాంగ్, డ్రగ్స్ గంజాయి మత్తుల్లో వాళ్ళు అరాచకాలకు రౌడీలు పాల్పడుతుంటే వాళ్ళనేదో కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టారనుకుంటారు రోడ్డు మీద. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒత్తాసుగా వెళ్ళి, చంద్రబాబు నిన్ను కూడా ఇట్లా నడి రోడ్డు మీద కొడితే అంటాడు. అంటే ఇప్పుడు అతనికి అంత కక్ష ఉందన్నమాట. అతను అంతగా అక్కసు కక్కుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా, చిన్న లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినా అక్కడ ప్రత్యక్షమై రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించే పన్నాడు.
ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం కావాలి. ఇంకా అంతే. వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం తగలబడిపోవాలి. అంతకు మించి వీళ్ళు కోరుకుంటుందేమి నాకు కనపట్లేదు. ఒక పక్క ఈ రోజే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్. 20,000 కోట్లతో ఇవాళ అక్కడ పెద్ద ప్లాంట్, అసలు మొత్తం 3 దశల్లో 90,000 కోట్లంట. ఆ గ్రీన్‌కో ఆ కంపెనీ వాళ్ళు పెడుతున్నటువంటి ఆ గ్రీన్ అమోనియా ప్లాంట్ ప్రపంచంలోనే ఇది అసలు అతి పెద్దదంట. హ్మ్. ఫస్ట్ టైం దేశంలో పెడుతున్నారు. ఒక 4 దేశాలకి గ్రీన్ అమోనియా ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ జరుగుతది. 8,000 మందికి ఏమో అది ఉపాధొస్తుంది. అలాంటి ప్లాంట్‌కి ఇవాళ శంకుస్థాపన చేస్తున్న సందర్భం. అంటే వాళ్ళేమో ఈ రాష్ట్రాన్ని ఎలా ఇమేజ్ పెంచుదాం, ఎలా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేద్దామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభివృద్ధిలో వాళ్ళు కంకణం కట్టుకుంటే, ఎట్లా ఈ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేద్దాం, ఎలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాం, అగ్నిగుండంగా మారుద్దాం అన్నట్టుగా వీళ్ళు ఈ నల్లకండవాలు పోలీసుల మీదకి ఎగబడతారు. చిలకలూరిపేట సిఐ మీద ఆ రజని ఎగబడుద్ది. డోంట్ టచ్ మై కార్ అంటది. ఆ కారులో నిందితుడిని దాచిపెడుతుంది. అతను పట్టాపురం సిఐ మీదకి ఎగబడతాడు. ఎవరు? అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా అసలు ఎస్పీలు, ఐపీఎస్లనే బెదిరిస్తాడు. సుబ్బరాయుడు నీ అంతు తేలుస్తా, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా, జైల్లో పెడతా. అరే మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తే వాళ్ళని బెదిరిస్తాడు. 2 నెలల్లో జైల్లో పెడతా. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావయ్యా, నువ్వు రౌడీ ముఖ్యమంత్రివా? మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తా అంటే నువ్వు 2 నెలల్లో జైల్లో పెడతా అని బెదిరిస్తున్నావంటే ఏంటి నీకును ఆ సిండికేట్ రింగ్ అయిన వాళ్ళకి తేడా ఏంటి? ఈ బెదిరింపులు ఎవరు బెదిరిస్తారు చెప్పనా? ఇప్పుడు ఎక్సైజ్ షాపులు ఉంటాయి, మద్యం షాపులకి టెండర్లు వేస్తుంటారు. వాళ్ళు టెండర్లు వేయడానికి వస్తే వాడు ఆ మద్యం షాప్ మీద కన్నేసినాడు అని బెదిరిస్తాడు. టెండర్ వేస్తే నీ అంతు తేలుస్తా, నీ పొలాలు తగలబెడతా, నీ కుటుంబాన్ని రోడ్డు మీద లాక్కొస్తా, ఇట్లా బెదిరింపులా? ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన టెండర్లు వేస్తే జైల్లో పెడతా అని బెదిరిస్తే, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఆ రౌడీ పోకడలు, ఆ పార్టీలో ఈ గుండా చేష్టలు మానుకోకపోతే జనమే భూస్థాపితం చేస్తారు ఈ పార్టీ. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్. కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిన అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రీన్ అమోనియాకి శంకుస్థాపన చేశారు. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటియన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొని రాజకీయం చేయడానికి చూస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తేనేమో క్రెడిట్ నాదే అని అంటాడు. ఇప్పుడు ఏది మనం చూసాం, అది అసలు అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కాదంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ల్యాండ్ అయితే విమానం ట్రైల్ ఆ క్రెడిట్ నాదే అని అంటాడు. ఆ భోగాపురం అసలు నేనే భూసేకరణ చేశానంటాడు. అదే భోగాపురం అసలు అవసరం లేదని మరి ఆయన వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడ జిఎంఆర్ ని బెదిరించాడు కాకినాడ సజ్ విషయంలో అరవిందోకి ఇవ్వటానికి. ఇప్పుడు ఆ జిఎంఆర్ కి ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి బ్రహ్మాండంగా ట్వీట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళమ్మ. అతనికి ఇప్పుడు ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏది ఇప్పటికి 19 నెలలైనా ఓడిపోయిన షాక్ నుంచి తేరుకునే పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్ తో ఇంకా తప్పటడుగులే, తప్పుడు పనులే. అటు పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే తప్పుడు విధానం, ఇదే అరాచకాలు. అప్పుడన్నా ఈ పెట్టుబడులు తెచ్చావా? ఈ విధంగా రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అమరావతి ఎందుకు కట్టలేదు? పోలవరం ఎందుకు మరి నిర్మించలేదు? ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు, ఏం చేశావు? ఒక కంపెనీ తెచ్చావా? అరే నిరుద్యోగం 30% చేశావు. యువత తిరగబడింది తన పైన. యువతరం ఆ రోజు తిరగబడి లోకేష్ వెంట, పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. అటు వారాహి యాత్ర, యువగణ యాత్ర, మహిళలు తిరగబడ్డారు ఇతని పైన. నిజం గెలవాలంటూ భువనేశ్వర్ వెంట నడిచారు, మేడం వెంట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవర్ కోసం ఎంత అరాచకానికైనా దిగజారుతాడా?
రాష్ట్రాన్ని డ్యామేజ్ చేస్తే నీకేం వస్తదమ్మా? ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి, జనం బాగుండాలి, మీ పార్టీ కూడా బాగుండాలని కోరుకోవాలి గానీ, రాష్ట్రం నాశనం కావాలి, జనం నాశనం కావాలి, నా పార్టీ మాత్రం అధికారంలో ఉండాలి. ఎందుకు? దోచుకోవడానికి. మళ్ళా భూ కబ్జాలు చేయడానికి. చేయడానికి. అంటే ఒక భయం. ఏది? జగన్ అంటే ఒక భయం. ఆ భయంతోనే నిన్ను ఓడించారు. 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఇప్పటికీ నీ మీద ఆ భయం పోకుండా ఈ విధంగా మరి అరాచకాలు చేస్తుంటే ఏంటది అసలు? జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నిలబెడదాం అనుకుంటున్నాడా? పీకేసుకుందాం అనుకుంటున్నాడా? అతను నిజంగా నిలబెట్టాలనుకునే వాడైతే ఎలహంకెళ్ళడు. ఆ! కర్ణాటకలో పోయి దాక్కుంటాడు. ఇక్కడ అన్ని కుట్రలు చేస్తాడు. ఇదెక్కడి రాజకీయం? ఇటువంటి రాజకీయం అసలు భారతదేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏది? జనానికి అందుబాటులో ఉండాలి. జనం దగ్గర వినతి పత్రాలు తీసుకోవాలి. వాళ్ళ సమస్యలు వినాలి, ఆలకించాలి. ఇప్పుడు ఇన్ని రోజులైంది ఆయన ఓడిపోయి. దగ్గర దగ్గర 570 రోజులు. 70 రోజులు ఉన్నాడమ్మా తాడేపల్లిలో. లేదు సార్. అరే 70 రోజులు అతను ఎవరి దగ్గరన్నా వినతి పత్రాలు తీసుకున్నాడా? తాడేపల్లిలో ఉండి ఏం బయటికి రా. ప్రజలందరినీ కలువు. ఒక లైన్‌లో నుంచుంటారు అందరూ. అందరూ నీకు చక్కగా వినతి పత్రాలు ఇస్తారు. తీసుకో. వాటి మీద లేఖలు రాయి ప్రభుత్వానికి. ఇట్లా ఎందుకు చేస్తాడు? ఇట్లా చేయడు. ఇట్లా చేయకుండా ఇంట్లో కూర్చుంటాడు. ఒక సాలెగూడులాగా, స్పైడర్ వెబ్‌లాగా మార్చుకుంటాడు. కుట్రలు. అక్కడ ఏం చేద్దాం? ఇక్కడ ఏం చేద్దాం? దాంట్లో అక్కడ మరి విధ్వంసం చేద్దామా? ఇక్కడ ఈళ్ళని చంపుదామా? ఈ ఆలోచనలే తప్ప అంటే ఇవాళ జగన్ మైండ్ సెట్టే జగన్‌కొక శత్రువు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సార్.